మొబైల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ని మనము సేవ్ చేసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి మనము ఎలా కాపీ చేసుకోవాలా, ఎలా ఎవరికి మన ఫ్రెండ్స్కి షేర్ చేయాలో తెలుసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది కదా. సింపుల్గా మనము ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది కదా, మన ప్రొఫైల్ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా. క్లిక్ చేసిన వెంటనే కింద షేర్ ప్రొఫైల్ అని చెప్పి ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. కొత్త ఆప్షన్ ఈ ఆప్షన్ మీకు రాకపోతే మీరు ప్లే స్టోర్కి వేసి ఇన్స్టాగ్రామ్ అయితే అప్డేట్ చేసుకోండి. ఓకేనా. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ ప్రొఫైల్ అని చెప్పింది కదా, అది షేర్ పైన క్లిక్ చేస్తే మనకు మన మొబైల్లో ఉన్న అన్ని వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నీ ఇన్స్టాట్ ఇవన్నీ వస్తాయి. ఫ్రెండ్స్కి కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఒకవేళ అలా కాకపోతే ఇక్కడ కాపీ లింక్ అని చెప్పింది కదా, కాపీ లింక్ పైన క్లిక్ చేస్తే చూడండి లింక్ కాపీ అని చెప్పి వచ్చింది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ చూడొచ్చు సేవ్ ఇమేజ్, అంటే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది, దాంతోపాటు మనకు ఇమేజ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఎవరికైనా ఈ యొక్క ఫోటోను పంపిస్తే వాళ్ళు ఎంచక్క స్కాన్ చేసి అయితే మన లింక్ని అయితే ఓపెన్ చేయగలుగుతారు. ఇలా మనమైతే కాపీ చేసుకొని మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా పంపచ్చు. ఇలా అయితే మనము ఇన్స్టాగ్రామ్లో ఉన్న మన యొక్క యూఆర్ఎల్ అయితే మనం కాపీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. టిక్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్